చెప్పంగా విననోళ్లను చెడంగా చూడాలి అంటారు పెద్దలు. అందుకేనేమో పార్టీకి తలనొప్పిగా మారిన ఫైర్ బ్రాండ్ నాయకుడిని అలా వదిలేసిందట టీడీపీ హైకమాండ్. ప్రతిపక్షంలో ఉన్న అదే తీరు, అధికార పక్షంలో ఉన్న అదే తీరు. ఆయన నడతలో ఏమాత్రం మార్పు రాకపోవడంతో లైట్ తీసుకుందట. దీంతో దెబ్బకు సెట్ అయిందట వ్యవహారం. ఇన్నాళ్ళు తగ్గేదేలే అన్న ఆ నాయకుడు ఇప్పుడు సడన్ గా తగ్గితే పోయేదే ఉంది అంటున్నారట. ఇంతకీ ఎవరా లీడర్, ఏంటా స్టోరీ? ఫైర్ బ్రాండ్ కాంప్రమైజ్ అయ్యారా? ఫ్లై యాష్ వివాదంలో వెనక్కి తగ్గిన జేసీ పార్టీ పట్టించుకోవడం లేదా? మరక మనకెందుకని హైకమాండ్ భావిస్తోందా? దూకుడుకు కేర్ ఆఫ్ గా నిలిచే జేసీ ప్రభాకర్ రెడ్డి ఏపీ రాజకీయాల్లో ఎప్పుడూ స్పెషలే. 40 ఏళ్లుగా తాడిపత్రిలో రాజకీయం చేస్తున్న ఆయన ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా తగ్గేదెలే అన్నట్టుగా ముందుకు సాగుతున్నారు. అయితే అన్ని వేళలా దుందుడుకు వ్యవహారం పనికిరాదు అనే విషయం ఆలస్యంగానైనా ఆయనకు అర్థమైనట్టు కనబడుతోంది. గెలుపు తప్ప ఓటమి తెలియని జేసీ కుటుంబానికి 2019 ఎన్నికల్లో ఓటమి పెద్ద షాక్. ఆ తర్వాత జేసీ ఫ్యామిలీకి డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. 5 ఏళ్ల వైసీపీ హయాంలో ఆర్థికంగా, రాజకీయంగా తీవ్ర ఇబ్బందులే ఎదుర్కొన్న జేసీ అండ్ కో ఎలాగో అలా బండిని నెట్టుకొచ్చారు. ఆ సమయంలో హైకమాండ్ తరపు జేసీకి చిన్న బాస్ లోకేష్ సపోర్ట్ గా నిలిచారు. అంతవరకు బాగానే ఉన్నా కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక మళ్లీ తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి తన హవా మొదలుపెట్టారు. ఎమ్మెల్యేగా కొడుకు జేసీ అస్మిత్ రెడ్డి గెలిచినా రాజకీయమంతా ప్రభాకర్ రెడ్డి కనుసన్నల్లోనే నడుస్తోంది. నియోజకవర్గ ప్రజల సమస్యలపై అస్మిత్ రెడ్డి దృష్టి పెడితే రాజకీయ అంశాలపై ప్రభాకర్ రెడ్డి ఫోకస్ పెట్టారు. కూటమి అధికారంలోకి రాగానే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి తన రేంజ్ ఏంటో చూపిస్తానన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. 6 నెలలుగా ఆయనను నియోజకవర్గంలో అడుగు పెట్టనివ్వడం లేదు. ఆ రచ్చ అలా ఉండగానే జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో మరో వివాదానికి తెరలేపారు జేసీ. ఆర్టీపీపీ ఫ్లై యాష్ అంశాన్ని జేసీ రచ్చ చేయడంతో సీఎం చంద్రబాబు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. రాయదుర్గం పర్యటనలో తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డితో మాట్లాడి ఫ్లై యాష్ వివాదంపై ఆరా తీశారు. అనవసర వివాదాలొద్దంటూ సర్ది చెప్పారు. అంతేకాదు తండ్రి చాటు బిడ్డగా కాకుండా సొంతంగా ఎదగాలంటూ పొలిటికల్ సూచనలు చేశారు. అయితే ఫ్లై యాష్ వివాదం నడుస్తుండగానే వైసీపీ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డితో మాటల యుద్ధం మొదలుపెట్టారు ప్రభాకర్ రెడ్డి. ఇన్ని వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన జేసీ ఇటీవలే సడన్ గా వెనక్కి తగ్గారు. ఫ్లై యాష్ విషయంలో సిమెంట్ కంపెనీకి క్షమాపణ చెప్పారు. తమ రాజకీయాల కోసం తాడిపత్రిలో ఎంతో మందికి ఉపాధి కల్పించే సిమెంట్ ఫ్యాక్టరీలకు నష్టం జరగకూడదన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నానని, ఆ కంపెనీల కార్మికుల కుటుంబ సభ్యుల సూచనతోనే యాజమాన్యాలకు క్షమాపణ చెప్తున్నానని ప్రకటించారు. హమ్మయ్యా, ఇక అంతా శుభమే అనుకుంటున్న వేళ మరో వివాదానికి తెరలేపారు జేసీ ప్రభాకర్ రెడ్డి. న్యూ ఇయర్ సందర్భంగా ఓన్లీ ఫర్ లేడీస్ అంటూ ఆయన ప్రత్యేక విందు కార్యక్రమం ఏర్పాటు చేయడం పొలిటికల్ దుమారానికి కారణమైంది. ఈ వేడుకలకు మహిళలెవరూ వెళ్లొద్దంటూ పిలుపునిచ్చారు బీజేపీ నేత సాదినేని యామిని, సినీ నటి మాధవీలత. దీంతో వారిపై జేసీ చేసిన అనుచిత వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కరెక్టుగా అదే సమయంలో జేసీకి చెందిన 2 బస్సులు మంటల్లో కాలిపోవడం ఇష్యూని మరో లెవెల్లోకి తీసుకెళ్లింది. ఇదంతా బీజేపీ వాళ్లే చేశారంటూ ప్రభాకర్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. వీరికంటే వైఎస్ జగనే చాలా నయమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జేసీ తన వయసుకు తగ్గట్టు మాట్లాడాలంటూ బీజేపీ నుంచి కూడా ఘాటు రిప్లై రావడంతో కూటమి పక్షాల మధ్య చిచ్చు రాజుకుంది. ఏం జరిగిందో తెలియదు. బీజేపీ మహిళా నేతలపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు జేసీ. ఎప్పుడూ దూకుడుగా ముందుకెళ్లడమే తప్ప వెనకడుగు వేయని జేసీ ఇప్పుడు కాస్త తగ్గినట్టు తెలుస్తోంది. దీని వెనుక బలమైన కారణాలే కనిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలైనా గతంలో తమను వేధించిన వారిపై కేసులు నమోదు చేయాలన్న జేసీ డిమాండ్కు పోలీసుల నుంచి రెస్పాన్సే లేదు. జేసీ స్వయంగా జిల్లా ఎస్పీని కలిసినా ఫలితం లేదు. అధికార కూటమి నాయకుడి ఫిర్యాదుపై పోలీసులు ఇలా వ్యవహరిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్న జేసీ ప్రభాకర్ రెడ్డిని పట్టించుకోవాల్సిన అవసరం లేదనే ఆలోచనతో సీఎం చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది. జగనే నయమంటూ ఇటీవలే ఆయన చేసిన కామెంట్స్ టీడీపీని ఇరుకున పెట్టాయంట. దీంతో జిల్లా పార్టీ నేతల నుంచి కూడా జేసీకి మద్దతు కరువైందట. రాష్ట్రమంతా టీడీపీ కార్యక్రమాలు సాగుతుంటే తాడిపత్రిలో మాత్రం జేసీ సొంత కార్యక్రమాలు కనిపిస్తుండడం
హైకమాండ్కు నచ్చట్లేదని తెలుస్తోంది. ఆయన మరకలు మనకెందుకులే అని అధిష్టానం లైట్ తీసుకున్నట్లు సమాచారం. అందుకే ఆయన వెనక్కి తగ్గినట్టు ప్రచారం జరుగుతోంది. మరి ఇలాగే ఉంటారా, మళ్లీ చెలరేగుతారా అన్నదే పొలిటికల్ సస్పెన్స్.